అంటే మధ్యలో ఇంకొక మాట కూడా వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం మీరు పని ఎంతవరకు చేస్తారో, ఆ చేసిన ఎస్టిమేట్స్ అవి మాకు సమర్పిస్తే ఆ అమౌంట్‌ని రీయింబర్స్ చేస్తామని కూడా ఒక స్టేజ్‌లో వచ్చిందండి. ఇప్పుడు మరి అట్లా అయితే ఇప్పుడు ఈ పనులు అది రెగ్యులర్ ప్రొసీజరే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము పెట్టుబడి పెట్టిన తర్వాత యుటిలిటీ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ఏమిటి, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి దానిలో దాదాపు 3,500 కోట్ల రూపాయల దాకా పక్కదారి మళ్లించారనేటువంటిది నిన్న శ్వేతపత్రంలో చెప్పారు. అందుకని ఆ నిధులు దేనికోసం ఖర్చు పెట్టారు? ఒకవేళ పోలవరానికి కాకపోతే మరొక ఈ జల ప్రాజెక్టుకి నీటిపారుదల ప్రాజెక్టుకి ఖర్చు పెట్టారా? లేకపోయేట్లయితే ఇతర నవరత్నాల్లో ఉన్నటువంటి ఇతర పథకాలకు ఖర్చు పెట్టారా? దేనికి ఖర్చు పెట్టారు అనేటువంటిది కూడా మరి ప్రభుత్వం ఆర్థిక శాఖ నిధులు నిగ్గు తేల్చాలి. నిన్న శ్వేతపత్రంలో అది దేనికి ఖర్చు పెట్టినట్టు ఎక్కడ చెప్పలేదు. మళ్లించారు, దానికి ఖర్చు పెట్టలేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం తర్వాత ఫర్దర్ గా ఏమీ నిధులు ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయాన్ని కలుగుతా ఉంది తప్ప మళ్లించినటువంటి నిధులు దేనికి ఖర్చు పెట్టారు అనేటువంటిది కూడా తేలాల్సి. అంటే శాఖాపరమైనటువంటి దర్యాప్తులో అటువంటి విషయాలన్నీ తేలుతాయి. దానికి ఏమి జ్యుడిషియల్ కమిషన్ అట్లాంటివి అవసరమని నేనైతే భావించట్లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే అధికారులు మొన్నటి వరకు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వట్లేదంటారా? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా అంతే జరుగుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం వల్ల ఇప్పుడు శ్వేతపత్రంలో సరైన సమాచారం లేదంటారు. ఎందుకంటే నిన్న ఒక దశలో ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారు ఇంతకుముందు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రస్తావన వచ్చింది. అట్లాగే ఇప్పుడు శశికుమార్ ఘోష్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో అసలు ఎవరిని రెస్పాన్సిబుల్ చేయాలనేది కూడా ఒక సందర్భంలో నిన్న విలేకరుల సమావేశంలో చర్చ వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు అసలు ఏంటి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అధికారుల మీద లేకపోతే ఎందుకంటే పొలిటికల్ అంటే ఒక సీఎం లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్, అసలు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అయితే చాలా విదుష్కుడిలాగా కామెంట్లు చేశారు. ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అధికారుల మీద పడుతుందా లేదంటే రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? అందుకనే ఎవరు దానికి జరిగినటువంటి దానికి ఎవరు బాధ్యులు అనేది తేలాలంటే ఎట్లా తెలుస్తుంది? ఒక జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరిపితేనే తేలుతుంది. నిర్మాణ సంస్థ బాధ్యత ఎంత, రాజకీయ నాయకత్వ బాధ్యత ఎంత, అధికార యంత్రాంగం బాధ్యత ఎంత అనేటువంటిది తేలాలి. అది తేలటానికి ఏం చేస్తారనేటువంటిది కూడా దీనిలో ఏమి ఈ శ్వేతపత్రంలో సూచన మాత్రంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. ఊరికే స్టేటస్ అని చెప్పింది. స్టేటస్ కాదు కదా ఇవాళ కావాల్సింది జనానికి. నెక్స్ట్ ఏంటి అంటారు కదా, తర్వాత ఏంటి అనేటువంటిదే ఈ ప్రశ్నలకి. ఇప్పుడు మనం సామాన్యులుగా ఉండేటువంటి వాళ్ళకే ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి లేదా జలవనరుల శాఖ మంత్రి వీళ్ళందరూ ఉన్నప్పుడు కోరినటువంటి సమాచారాన్ని అధికార యంత్రాంగం మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలి. ఇవ్వకపోయేట్లయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా పనిచేయకుండా ఉండాలి. లేకపోతే ఏదైనా అక్రమాలకు పాల్పడితే ఆ అక్రమాలకు పాల్పడినటువంటి సమాచారాన్ని ధ్వంసం చేసన్నా ఉండాలి, కనపడకుండా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక అంశాలని మొత్తం ధ్వంసం చేసేసారు సాక్ష్యాలు లేకుండా అని చెప్పేసి చూస్తున్నాం కదా మనం. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగిందా? లేదు, అటువంటి జరగకపోతే అధికారులు ఎవరైనా కానీ వాళ్ళు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వడానికి నిరాకరిస్తే అధికారుల మీద చర్య తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉంటాయి. అటువంటి చర్య అయినా తీసుకోవాలి అని మాత్రమే మనం చెప్తాం. ఈ చాలా రోజులుగా ఈ శాసనసభ వ్యవహారాలు కానీ గవర్నమెంట్ లో జరుగుతున్న వ్యవహారాలు, ఇరిగేషన్ ఇవన్నీ ఫాలో అవుతున్న ఒక సీనియర్ విలేకరిగా మీరు నెక్స్ట్ ఏం చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అనేది ఏం చెప్తుంది? మొత్తం 3-4 ముక్కల్లో చెప్పుకోవాలంటే, ఇప్పుడు 2018-19 రివైజ్డ్ ఎస్టిమేషన్ ని మళ్ళా ఇంకొకసారి, అంటే ఇప్పుడు దాన్ని కనుక అంగీకరిస్తే ఏమవుతుందంటే ముందు ఇది కానివ్వండి తర్వాత చూద్దాం అంటారు. ఆ తర్వాత చూద్దాం అనేటువంటిది మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది. అందువల్ల ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా తాజా ఎస్టిమేషన్ మళ్ళా కొత్త ఎస్టిమేషన్ వేయించి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాలి. దానికి ఆమోదం పొందటం అంటే నిధులకు కూడా ఆమోదం పొందినట్టు అవుతుంది. రెండవది ప్రధానమైనటువంటి పునరావాసం ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు భరించదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మళ్ళా లేవనెత్తాలి. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మెడలు వంచి అవసరమైతే ఇప్పుడున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి అని చెప్తున్నారు కదా, ఆ పలుకుబడితోటి ఆ పునరావాస ప్యాకేజీని కూడా తీసుకురావాలి. ఈ రెండు
అనేటువంటివి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ 2 అంశాలకి నేను ఇందాక చెప్పినట్టుగా 1,00,000 కోట్ల వరకు అవుతుంది కనుక ఈ 1,00,000 కోట్లకు గాను ఏటా 20,000 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం కేటాయించే విధంగా ఒత్తిడి తేవాలి. అప్పుడే ఇది సకాలంలో అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసినా గానీ ప్రధానమైనటువంటి కాలువల్ని రాజశేఖర రెడ్డి హయాంలోనే చాలా వరకు తవ్వారు. కానీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ అంటే నీటి పంపిణీ గ్రామాల్లో రైతులకి పొలాల్లోకి అవసరమైనటువంటి పంపిణీ కెనాల్కి సంబంధించి ఇంతవరకు పని మొదలు పెట్టలేదు. ఎందుకంటే పని మొదలు పెట్టినా కానీ ఆ కాలువలు తవ్వినా పూడిపోతాయి. అందుకని నీళ్లు రాబోయే ముందే సహజంగా ఏమైనా తవ్వుతారు. అందుకని వాటిని కూడా ఇప్పుడు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని పనులు అనేటువంటివి సైమల్టేనియస్ గా అన్ని ఒకేసారి జరగాలి. పునరావాసం, మిగిలినటువంటి ప్రాజెక్టు నిర్మాణము, అదే విధంగా నీటి పంపిణీకి సంబంధించినటువంటి వ్యవస్థల నిర్మాణం ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా జరగాలి. వీటికి అవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హామీ పొందాలి. ఇది పెద్ద సమస్య. అంత తేలికగా పరిష్కారం అవుతుందనేటువంటి భ్రమలు ఎవరైనా పెట్టుకునేట్లయితే అది దెబ్బతింటారు. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద గరిష్ట స్థాయిలో ఒత్తిడి తెస్తేనే ఇది జరుగుతుంది. అసాధ్యమైతే కాదు అనేది మనం చివరిగా చెప్పుకోవచ్చు. అంటే అంతా మోడీ దయ మీద ఆధారపడి ఉంటుంది అంటారు. అంతే. మోడీ అంటే మోడీ వ్యక్తిగతంగా మెడల్ వంచే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు ఉందని మనం అనుకోము. ఇక ఒకవేళ ఏదైనా పవన్ కళ్యాణ్ అంటాడు మధ్యలో ఇక పోయి మోడీని కన్విన్స్ చేయటం మన కూటమి ఏర్పాటుకి ఎట్లా చొరవ తీసుకున్నాడు సీరియస్. చంద్రబాబు నాయుడు ప్రధానమైనటువంటి మద్దతుదారు. పవన్ కళ్యాణ్ ఉన్నది 2 సీట్లే. ఎడిది పెట్టి చూసుకున్నా 2 ఒకటే 2+4 కావు కదా. అందుకని 16 సీట్లు ఉన్నటువంటి పార్టీయే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది, ఒత్తిడి చేస్తుంది. ఎందుకంటే 16 సీట్లు ఒకవేళ 16 సీట్లు లేకపోయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు కూలిపోయేటువంటి పరిస్థితి లేదు. దానికి అవసరమైనటువంటి 272 స్థానాలు ఉంటాయి కదా. అందుకని ఒక విధంగా చెప్పాలంటే కీలకమైనటువంటి పొజిషన్ లోనే ఉన్నప్పటికీ తెగేదాకా చంద్రబాబు నాయుడు గారు లాగేటైతే అవసరమైతే తెలుగుదేశం పార్టీలో చీలిక తెచ్చి కూడా చేసేటువంటి సమర్థత బీజేపీకి ఉన్నది. అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ని ఒత్తిడి చేయటం వరకే చేస్తారు తప్ప తెగేదాకా లాగేట్లయితే మొదటికే మోసం వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనం చెప్పుకోవచ్చు. ఏదన్నా కానీ ఇప్పుడు మోడీ దయ మీదే కేంద్రం నుంచి ఇచ్చే నిధుల మీదే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. మొత్తంగా కూడా ఇప్పుడు ఈ టెక్నికల్ విషయాలకు సంబంధించి కూడా నిన్న శ్వేతపత్రంలో పూర్తి విషయాలు చెప్పలేకపోయారు. అంత అసంపూర్ణంగానే ఉంది. అంటే సమాచారం వాళ్ళకి లభ్యం కాకపోవటం లేకపోతే ఉన్న ఇంజనీర్లు వాళ్ళతో సహకరించి సమాచారం అయిపోవడం కారణాలు ఏమైనా కానీ శ్వేతపత్రం అనేది అసంపూర్ణంగా ఉంది. ఈ మోడీ దయ మీదే నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ అనేది దాని ఫ్యూచర్ ఆధారపడి ఉందని చెప్పేసి మన కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఈ చర్చలో పాల్గొని మాకు పోలవరంకి సంబంధించిన అంశాల గురించి చెప్పినందుకు థ్యాంక్స్ అండి. నమస్తే అండి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.